శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులను పరామర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాధితులను ఏ విధంగా ఆదుకుంటారో 48 గంటల్లో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై జనసేన తరపున ఒక కమిటీ ఏర్పాటు చేసిన ఆయన 15 రోజుల్లో ఆ వివరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని అన్నారు. తర్వాత ప్రభుత్వం స్పందించకుంటే వ్యాధి అంశాన్ని ప్రజా ఉద్యమంగా మలచబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే, జనసేన పార్టీ తరపున నేను ఒక ప్రత్యేకమైన కమిటీ వేస్తున్నాను. ఈ సమస్యలకి పరిష్కారం ఎలా చేయాలని చెప్పి మేము వాళ్ళ తరపున పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేనే స్వయంగా తీసుకెళ్లి ఉద్దాన సమస్యని ఒక 15 రోజుల్లో రిపోర్ట్ మా చేతికి వచ్చిన తర్వాత నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి అలాగే ప్రజాప్రతినిధుల దగ్గరికి నేనే స్వయంగా తీసుకెళ్తాను మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాను. వచ్చి 48 గంటల్లో ఈ కిడ్నీ వ్యాధి వల్ల అనాథలైపోయిన పిల్లలకి ప్రభుత్వం ఏదో ఒక రకమైన సహాయం చేయవలసింది కదా, ఆర్థికంగానా వాళ్ళని దత్తత తీసుకొని ప్రభుత్వాలు దత్తత తీసుకొని వారికి ఏ విధంగా మీరు అండగా ఉంటారు, ఈ రెండు మీరు చేయాల్సిన అవసరం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ మంత్రివర్గం నుంచి ఒక కమిటీ లాగా వేసి ఈ ఉద్దాన సమస్యని గుర్తించి ముఖ్యంగా ఇక్కడ జబ్బును పడ్డ వ్యక్తులకి మీరు ఆర్థికంగా అలాగే మెడికల్ గా ఎట్లా ఆదుకుంటారో ఇవన్నీ మీరు కమిటీ వేసి మాకు నెక్స్ట్ 48 గంటల్లో ప్రజలకు వివరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ 15 రోజుల తర్వాత మాకు సమగ్రమైన రిపోర్ట్ జనసేన పార్టీని సబ్మిట్ చేసిన తర్వాత అప్పటికి ముందుకి తీసుకెళ్లని పక్షంలో మటుకు నేను దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మటుకు నేనే స్వయంగా దీన్ని లీడ్ చేస్తానని చెప్పి